ఏరి గండట్లు బంగారు తెలంగాణ చేసినావు కదా, కాంగ్రెస్ వాడు కనబడితే కట్టెలు పట్టి కొడతారంటున్నావు కదా, మరి నీ బీఆర్ఎస్ వాడు ఏడి ఎందుకు లేడు అంటే వాళ్ళకి ముందుగానే కనబడ్డది. వాళ్ళకి చెల్లె ఏడకాలు పెడతాడా, కేజ్రీవాల్ ఓడిపోయినట్టు కేసీఆర్ కో చరిత్ర ఉంది. జర్ర వెనుకకు చూడుర్రి. కేసీఆర్ పోయి ఒడిస్సాలో నవీన్ పట్నాయక్ కలిసిండు, గెలిచిండా? ఓడిపోయాడు. కేసీఆర్ పోయి కేజ్రీవాల్ గెలిచిండా? మహారాష్ట్రకు పోయి మీటింగులు పెట్టి ఉద్ధవ్ ఠాకరేని గెలిచిండా? అట్లా కేసీఆర్ పోయి ఎవరెవరినైతే కలుసుకుంటూ వచ్చిండు. అంతకుముందు కుమారస్వామిని గెలిచిండా? ఆంధ్రాకు పోయి జగన్ అన్నని గెలిచిండా? ఇంకో 6 నెలల తర్వాత తమిళనాడులో ఎలక్షన్లు అవుతాయి. 6 నెలలకో ఏడాదికో స్టాలిన్ కూడా కలిసిండు కేసీఆర్. ఏమైతుంది? తమిళనాడు గోవిందా అవుతుంది. సో అందుకని ఇలా ఈడనేమో క్యాండిడేట్లు దిక్కులేరు, వాళ్ళు 7 అడుగు పెడతారు, ఓడిపోయే పరిస్థితి. ఇక మిగిలింది ఎవరంటే కాంగ్రెస్. ఎన్ని మాటలు చెప్పిండు? 5 డిఏలు ఇస్తా అన్నాడు ఉద్యోగస్తులకి. ఎన్ని డిఏలు? మనం లొల్లి